భోజు, ఏ భోజు, ఆగు ఆగు ఆగు, బండి ఆపు. అరే ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నానో భోజుని. అరే జరుగు, రండి రండి. దుర్గాక మీరా? చాలు చాలు, చల్లగా ఉండు. ఎలా ఉన్నావురా? ఎన్ని రోజుల తర్వాత కనిపిస్తున్నావు నువ్వు? అక్క అంతా మీ దీవెనలు. నేను చాలా బాగున్నాను. అక్క ఎప్పుడు వచ్చావు? అంత పెద్దింటి కోడలు వై కూడా నన్ను ఒక్క చూపులోనే గుర్తుపట్టేశావు. మరక్క ఇటెటు వెళ్తున్నావు? అత్తారింటికి తిరిగి వెళ్తున్నావా? ఈ రోజు ఇక్కడికి వచ్చాను, అందరినీ కలిశాను. ఏం చేస్తాం, ఈ సంసారం గొడవలో పడి ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు. మీరందరూ వీళ్ళంతా ఎవరు? అరే వీళ్ళ నా కోడళ్ళు భోజు. నమస్కారం. చూడు, నీ దుర్గక్క ఇప్పుడు నలుగురు కోడల సంసారాన్ని చూసుకుంటోంది. సరే ఒక మాట చెప్పు, ఇంకా ఆటపాటలు చేస్తున్నావా? అదరగొట్టేస్తానక్క. చేతిలో డమరుకం, కాళ్లకు గజ్జెలు, గొంతులో రాగం, తేని మాటలు నేను బాగా చేస్తాను. అయితే నా కోడలకు నీ ఆట చూపించు. ఒక కొత్త ఆట నేర్చుకున్నాను, అదే చేసి చూపించిన. అక్క అక్క రండి. అరే ఎక్కడికి? రండి అక్క, చిన్నప్పుడు కూడా ఆడేవాళ్ళం కదా. వద్దు వద్దు, చిన్నపిల్లలమా. రండక్క, ఏమైంది? बंदर की फिर भी लगती है अलबेली, लंगोटी वाला ना बदला है ना बदलेगा, तुम सब काला लोग का किस्मत समझाना। ए भोजो, మామ, భోజుకు ప్రమాద గంటలు మోగాయి. వచ్చింది తన పెళ్ళాం. భోజు, నిన్నెవరు పిలుస్తున్నారు? ఇది నా ధర్మపత్ని సుమిత్ర గొంతు. అయితే నీకు పెళ్ళైపోయిందా భోజు? ఏ భోజు, ఇక్కడ ఏం చేస్తున్నావురా? వంట ఎందుకు మొదలు పెట్టలేదు? నేను కొంచెం పొలం వైపు వెళ్ళాను. అప్పుడు పిల్లలు భోజు అన్నయ్య ఒక ఆట చూపించు అన్నారు. సరే నువ్వు ఈ దుర్గక్కని కలువు, నేనెవరి కథలైతే నీకు చెప్పేవాడును. ఈమె ఆవిడే, చాలా పెద్దింటి అత్తయ్య. అక్క ఇది నా పెళ్ళైన సుమిత్ర. అరే నాశనం అయిపోను, నాకు దుర్గక్క అని చెప్తున్నావా? నాకెవరిని కలవాల్సిన అవసరం లేదు. బాబోయ్, భోజు పెళ్ళాం చాలా హుషారుగా ఉంది. అవునమ్మా, ఎంత పెద్ద కర్ర పట్టుకుని నిలబడింది. సుమిత్ర కోపం వద్దు, కోపడుకు. అరే వా, కోప్పడొద్దట. అరే జీవితాంతం నిన్ను పెంచి పోషించాను, నీ బాగోగులు చూశాను. కానీ నువ్వు దేనికి పనికిరావు. జీవితాంతం నా ప్రాణాలు తీస్తూనే ఉన్నావు. ఇంటి పని చేసావా? ఇల్లు శుభ్రం చేసావా? నా నడుములో బలం లేదు, కాళ్ళ నొప్పి నన్ను చంపేస్తుంది. లే లే, వంట చేయలేదు. మళ్ళీ ఇక్కడ చూడండి నాటకాలు. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, ఈ లావు పాటు నడుము నొప్పి పెడుతోంది. ఈ రోజు నేను నిన్ను ఆడిస్తాను. ఇప్పుడు నిన్ను ఆడిస్తాను చూడు. పద పద. అరే అరే సుమిత్ర గారు ఇంత కోప్పడకండి. ఇతను నా చిన్ననాటి స్నేహితుడు, నా తమ్ముడు లాంటి వాడు. దారిలో కనిపిస్తే 2 నిమిషాలు మాట్లాడడానికి ఆగాడు. అయితే కేవలం మాటలేనా? నేనేమైనా గుడ్డిదాన్నా? నేను చూశాను వీడు ఆడుతుంటే. అరే వీడి ఆటపాటల వల్లే కదా వీడి జీవితం, నా జీవితం నాశనం అయిపోయాయి. వీడిని వదలను నేను. వీళ్ళు కొంచెం హాట్ చూపించమంటే చూపించాను, అందులో నేను చేసిన తప్పేంటి? పద, నీ ఆటపాటలు చాలే గాని పద ఇంటికి. చూసారా అక్క, మీతో సరిగ్గా మాట్లాడనివ్వటం కూడా లేదు. చూసారా మీ తమ్ముడు పరిస్థితి? చెప్తా, ఇప్పుడు నువ్వైతే ఇంటికి రా. పద 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 పద. ఏంటి నవ్వుతున్నారు? పాపం చూడు ఎలా అయిపోయాడు. అతని ప్రాణాలు తీస్తుంది.
అరే దుర్గక్క, వీడి భార్య వీడి ప్రాణాల మీదకి వచ్చినంత పని చేస్తున్నా అంతే జాగ్రత్తగా వాడిని కాపాడుకుంటుంది కూడా. భోజుని చాలా బాగా చూసుకుంటుంది. మన ముందు తిట్టింది కానీ చూడు, ఇంటికి వెళ్ళాక తన చేతులతోనే వాడికి అన్నం పెడుతుంది. ఏనుగు దంతాలు చూపించటానికి ఒకలా, తినటానికి ఒకలా ఉంటాయి. ఎందుకు నవ్వుతున్నారు? అమ్మా, మీరు నిజం చెప్పండి, మీకు నవ్వు రావడం లేదా? అరే ఇందులో నవ్వడానికి ఏముంది? నాకెందుకు నవ్వు వస్తుంది? పాపం వాడికి చిన్నప్పటి నుండి ఇంతే. అప్పుడు అమ్మ తిట్టేది, ఇప్పుడు భార్య తిడుతోంది. చూసారా వాడిని ఎలా చేసిందో? సరే వదిలేయండి, త్వరగా పదండి, ఆలస్యం అవుతోంది. దుర్గా పిన్ని మళ్ళీ ఎప్పుడొస్తారు? ఇకపై ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వస్తాను. మీరందరూ చాలా సంతోషంగా ఉండాలి. ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. వస్తూ ఉండండి. పద. నమస్తే, మీ కోడళ్ళు చాలా ముద్దుగా ఉన్నారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. చాలా దూరం వెళ్ళాలి. వస్తాం మరి. భోజులాల్, అక్క, దుర్గక్క. ఏంట్రా భోజు, ఇక్కడ ఆడుతున్నావా? నా కోసం వంట చేయలేదు, నా బట్టలు ఉతకలేదు, ఇల్లు శుభ్రం చేయలేదు. పద, నువ్వింటికి పద. ఈ రోజు నేను ఇంట్లో బాగా ఆడిస్తాను. పద. లేదు లేదు లేదు. అమ్మా నువ్వు సేమ్ టు సేమ్ చేసావు. ఏమంటారక్క? నిజమే. సేమ్ టు సేమ్. నా భోజుని పాపం ఏ స్థితికి తెచ్చారో. సరే పదండి, ఆలస్యం అవుతోంది. పదండి పదండి. ఛీ, నీ పద. ఎవరూ ఫోన్ ఎత్తడం లేదు. ఏమైనా తెలిసిందా? లేదన్నయ్య, ఫోన్ ఎత్తడం లేదు. వాళ్ళు ఎక్కడున్నారో. చిన్నప్పటి నుంచి వాడు ఇంత లావుగానే ఉన్నాడు తెలుసా? ఎప్పుడు ఇంత పెద్ద పొట్ట వేసుకుని తిరిగేవాడు. భోజు, అదే తిరిగి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకయింది? ఏమైంది? చాలా రాత్రి అయింది. అక్కయ్య, నిజంగానే ఎంతసేపు అయింది? మేం మీకోసం పోలీసులకు వెళ్దాం అనుకున్నాం. మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లారు కదా. లేకపోతే మీరెప్పుడైనా ఇంటి నుండి బయటికి వెళ్తారా? కానీ వీళ్ళకు చెప్పి ఏం లాభం? అసలు కిలాడి మాత్రం ఈమె, చిన్న కోడలు. ఇదే కదా మిమ్మల్ని తీసుకుపోయింది. దీని అర్థం ఏంటంటే అత్తయ్య గారు, నాలో చాలా ధైర్యం ఉందని. ఎందుకంటే ఇన్నేళ్ళుగా మీరు ఈ ఇంట్లోనే ఉంటున్నారు, అయినా మీరు ఎప్పుడు అమ్మను బయటికి తీసుకెళ్ళలేకపోయారు. నేను రాగానే అది చేసి చూపించాను. ఇప్పుడు ఆలస్యం అయితే ఏమైంది ఠాకూర్ గారు? నేనేమైనా చిన్నపిల్లనా ఎక్కడైనా పోవటానికి? ఏంటో మాట్లాడతారు. అమ్మా, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? లేదమ్మా, విషయం చిన్నపిల్ల గురించి కాదు. మీరు ఎప్పుడు తిరిగి వస్తారో మాకు చెప్పనే లేదు. టైం చూడండి, చాలా లేట్ అయింది. మాకు కంగారు వేసింది, అంతకు మించి ఏమీ లేదు. మీరు ఈ మాటలన్నీ వదిలేయండి. మీరంతా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారని విన్నాను. మంచి పని చేశారు. వాళ్ళు ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా అక్కడ? చిన్న చూస్తున్నావా? పెద్దమ్మ ముఖం రాత్రిపూట కూడా సన్ఫ్లవర్ లా ఎలా మెరిసిపోతుందో. తను లోపలికి వచ్చినప్పటి నుండి చాలా సంతోషంగా కనిపిస్తుంది. వీళ్ళంతా బాగా ఎంజాయ్ చేసినట్లు అనిపిస్తుంది. ఇది చూడు, మీ అమ్మకి ఏమైందిరా? పిచ్చిదానిలా నవ్వుతూనే ఉంది. ఎక్కడైనా అక్కడికి వెళ్ళి. ఈవిడ మానసిక స్థితి ఏమైనా అయిందా? శ్రావణ మాసం నడుస్తోంది. వీళ్ళేమైనా బాంగ్ లాంటి తాగొచ్చారా ఏంటి? నాకు ఈ అమ్మాయి మీద అస్సలు నమ్మకం లేదు. ఇదేదైనా చేయగలదు. ఏ అమ్మాయి, చెప్పు. వదినకేం తినిపించావు? ఆవిడెందుకు అలా నవ్వుతున్నారు? ఏంటో చెప్పు. మీరెందుకు ఇంతలా నవ్వుతున్నారు? అంతా బాగుంది కదా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు నవ్వుతున్నారు? ఎవరైనా చెప్తారా? నవ్వితే ఏమైంది పొల్టు? ఇలా అరిస్తే ఏమొస్తుంది చెప్పు.
ఏదో జరిగింది, అందుకే నవ్వుతున్నారు. అక్కడ జరిగింది కదా, అదే గుర్తొస్తుంది. అత్తయ్య మీరు చెప్పమంటే నేను చెప్పేస్తాను. వద్దు వద్దు వద్దు, ఇప్పుడు కాదు. అరే ఎందుకు చెప్పండి అమ్మా, ఎందుకు నవ్వుతున్నారు? అమ్మా, మీకు గుర్తుందా మీ స్నేహితుడు తన భార్యకు భయపడి ఎలా పారిపోయారో? అరే చాలు చాలు చాలు, అంతగా నవ్వుకోవడానికి ఏమీ జరగలేదులే.